మార్వెల్ జొంబీస్‌లో ఎపిసోడ్ 3 వచ్చేసి మనకు వకాండా అంటే ఇన్ఫినిటీ వార్‌లో ఏ విధంగా అయితే థోర్ ఎంట్రీ వకాండాకు వెళ్ళి విజన్ నుంచి స్టోన్ సపరేట్ చేయడం అవి ఉంటుంది కదా, ఆ టైం పీరియడ్‌లో చూపిస్తూ వకాండా మొత్తం ఇన్ఫెక్టెడ్ అయిపోయినట్టు అక్కడికి ఆల్రెడీగా థానోస్ ముందే అంటే కెప్టెన్ అమెరికా విజన్ వెళ్ళడానికి ముందే రావటం, దాని తర్వాత అక్కడ వాళ్ళు ఇన్ఫెక్టెడ్ అవ్వడం, అక్కడ అతనికి ఐ స్టోన్ ఉండడంతో వకాండాలో వేరే దారి లేక డాక్టర్ స్ట్రేంజ్ అలాగే స్పైడర్ మ్యాన్ వీళ్ళంతా బాగా ఇరుక్కొని బ్లాక్ ప్యాంథర్ వీళ్ళంతా కష్టపడి పోరాడుతున్న సమయంలో అక్కడికి థోర్ రావడం, చాలా కష్టం మీద అన్నీ ప్రయత్నాలు చేసినా కానీ అతన్ని భారీగా ఓడించేంత పని చేస్తాడు. థోర్ యాక్చువల్గా ఓడిపోతాడు జోంబీ వర్షన్లో. దాని తర్వాత వకాండా కోసం అని చెప్పేసి ఈ వైబ్రేనియం ఫ్రైన్ సీక్వెట్ ఉంది కదా, ట్రైన్ది సీక్వెన్స్ ఫైట్ది, ఆ సబ్వేలేకి థానోస్ని ఈ బ్లాక్ ప్యాంథర్ వచ్చేసి కిందికి తోసేసడంతో ఇద్దరు అక్కడే కొలాప్స్ అయిపోతారు, అంటే చనిపోతారు మొత్తం అంతా. ఆ స్టోన్స్ కూడా అక్కడే డిస్ట్రాయ్ అయిపోతుంది. డాక్టర్ స్ట్రేంజ్ స్పైడర్ మ్యాన్ మాత్రం ఒక పోర్టల్ ఓపెన్ చేసి బయటపడడానికి బయటికి వచ్చి కామాతాజ్కి వచ్చేస్తారు. దీని తర్వాత ఇక్కడ మనకు బ్రతికున్న టీం వచ్చేసి థండర్ బోల్ట్స్ అండ్ షాంగ్-చి టీం ఉంది కదా, వీళ్ళంతా వచ్చేసి అస్గార్డ్ కోసం అని చెప్పేసి మిస్ మార్వెల్ చెప్పడంతో, అదే కమాలా ఖాన్ చెప్పడంతో వెళ్తారు. అస్గార్డ్కి వెళ్ళినప్పుడు అక్కడ వెల్కరీ ఉంది కదా, వెల్కరీ ఎంట్రీలోనే మొత్తం జోంబీస్ని చంపేస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అక్కడికి ఎంట్రీ కోసం మామూలుగా బ్లేడ్లో మూన్ నైట్లో ఉన్న ఉసుకా అనే ఒక డెత్ దేవత ఉన్నాడు కదా, అతనికి బ్లేడ్తో కనెక్ట్ అయి ఉంటాడు. అది రావటం, వాళ్ళిద్దరూ మాట్లాడటం, వెళ్ళటం, పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత థోర్ ఓడిపోయిన తర్వాత ఎవరితో మాట్లాడలేదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడని చెప్తూనే అక్కడ ఉన్న వాళ్ళనంతా వాండా తన వశం చేసుకొని, అంటే అక్కడి వరకు ప్రస్తుతానికి సిచ్యువేషన్కి ఏమీ తెలియనట్టుగా మంచిదానిలా ప్రవర్తిస్తుంది. కానీ డాక్టర్ స్ట్రేంజ్లో ఏ విధంగా అయితే ఫస్ట్లో కెప్టెన్ చావెజ్ని ఎందుకు తీసుకురాలేదని ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది కదా, ఆ విధంగా ఇక్కడ రీక్రియేట్ చేయడంతో వెల్కరీ రివర్స్ అవడంతో అక్కడ మళ్ళీ ఒక యుద్ధం మాదిరి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఈ ఇన్ఫినిటీ వార్లో ఏ విధంగా అయితే థోర్ ఎంట్రీ ఉంటుందో అదే మాదిరిగా ఇక్కడ వాండాతో ఒక ఫైట్ ఉంటుంది. అది యానిమేషన్ అయినా కానీ సూపర్గా ఉంది. ఆ క్రియేషన్ మొత్తం అంతా, ఈ వాండా పవర్స్ కానీ, థోర్ పవర్స్ కానీ, థండర్స్ కానీ అన్నీ సూపర్గా అంటే సూపర్గా చేశారు. చివరికి వీళ్ళందరూ పారిపోతున్న సమయంలో ఎట్టకేలకు వేరే దారి లేక థోర్ తన పవర్స్ను అంతా తీసుకొని వాండాను ఓడించడానికి చాలా ప్రయత్నిస్తారు. వాండాని మిస్ మార్వెల్ అడిగేది ఏంటంటే, నువ్వెందుకు ఈ మాదిరి చేస్తున్నావు అంటే, ఈ డివైస్ కోసమా అంటే, కావదు, డివైస్ నాకు అవసరం లేదు, నువ్వు నాకు ముఖ్యం ఉంటుంది. అంటే మెయిన్ వెతుకుతుంది డివైస్ కోసమా లేదా కమాలా ఖాన్ కోసం అనేది క్లారిటీ రాలేదు అక్కడ. దాని తర్వాత అక్కడి నుంచి తప్పించుకొని స్పేస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడికే ఈ అలెక్సా అనే థండర్ బోల్ట్స్ టీంలో ఒక లావుట్ అతను ఉంటాడు కదా, కెప్టెన్ అమెరికా మాదిరిగా, అతను జోంబీగా కన్వర్ట్ అయిపోతాడు. దీని తర్వాత థోర్ హెల్ప్తో వీళ్ళందరూ స్పేస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ థోర్ కూడా ఆల్మోస్ట్ బహుశా జోంబీగా ఈ ఎపిసోడ్లో మనకు క్లారిటీ రాలేదు, నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. జోంబీగా కన్వర్ట్ అయి ఉంటాడో లేదంటే వాండా చేతిలో థోర్ ఓడిపోయినట్టే చూపిస్తారు. ఎందుకంటే ఒక భయంకరమైన ఫైట్ జరుగుతుంది. ఇంకా నోవా అని గ్యాలక్సీ ఆఫ్ ద గార్డియన్స్ మూవీలో ఏ విధంగా నోవా అని ఒక చూపిస్తారు కదా సంస్థ, పోలీసుల మాదిరిగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడిగినప్పుడు వీళ్ళు వాళ్ళని అసలు మాలకు భూమి అంతా ఇన్ఫెక్ట్ అయింది కాబట్టి జోంబీలో మీరు రాకూడదు, మీరు వెళ్ళిపోండి అని చెప్తారు, వార్నింగ్ ఇస్తారు. వార్నింగ్ ఇచ్చినప్పుడు వీళ్ళు అసలు రానియరు మనని, ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్న సమయంలోనే ఎండ్ కార్డ్ పడిపోతుంది. అంటే ఇప్పటికీ వాండా వెతుకుతుంది ఆ ట్రాన్స్మిటర్నా లేకంటే కమలా ఖాన్నా, లేకపోతే ఎందుకు వెంట పడుతుంది అనేది ఇంకా తెలియడం లేదు.